సోషల్ మీడియాలో ఒక్కోసారి మనకు తెలియకుండానే మన గురించి మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇది ఆ లెవెల్కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయం. సో ఇప్పుడు ఒక పాడ్కాస్ట్లో జరిగినటువంటి డిస్కషన్ H1B వీసా గురించి సారా గొంజాలెస్ పట్టుకొని దాన్ని ఆమె పోస్ట్ చేసింది. ఆమె తెలుసు కదా, H1B గురించి విపరీతంగా క్రాక్ డౌన్ చేస్తూ ఉంది. ఆ పర్టికులర్ దాంట్లో వాళ్ళు పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నటువంటిది ఏంటంటే H1B స్కామ్ అవుతుంది, ఇలా చేస్తారు, అలా చేస్తారు, చాలా డీటెయిల్గా వాళ్ళు ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళేమీ చేయట్లేదు, లేకపోతే చేస్తున్నామని చెప్పట్లేదు, జస్ట్ అసలు ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంతే. జనరల్ డిస్కషన్ చేస్తున్నారు. బట్ ఒక పక్క మనమేమో నెత్తిన్నోరు పెట్టి మెత్తుకుంటున్నాం. H1B టాలెంట్, ఇండియన్స్ ఇలా అక్కడికి వెళ్ళి మంచి జాబ్ చేస్తున్నారు, మంచి టాలెంటెడ్ ఫెలోస్ వెళ్ళారు, హైలీ స్కిల్ మీద వెళ్ళారు, అమెరికాకి ట్యాక్సులు కట్టి అమెరికాని ఒక రేంజ్కి మనం తీసుకెళ్తున్నామని చెప్పేసి, ఒక పక్కనేమో స్కామ్ అని చెప్పేసి మనమే దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. సో మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు దీనివల్ల ఎవరికైనా ఖచ్చితంగా నష్టం ఉందా అంటే 100% ఉంది. ప్రస్తుతం ఉన్న జరిగే సిచ్యువేషన్స్లో విపరీతమైన H1B వీసా క్రాక్ డౌన్ అనేది విపరీతంగా జరుగుతుంది. ఎంత H1Bని కూడా మరీ ఎంత ఘోరంగా వాడాలో అంత ఘోరంగా వాడి, ఎంత ఫ్రాడ్ చేయాలో అంత ఫ్రాడ్ చేస్తూ మళ్ళీ దాన్ని పైకి చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో చూద్దాం మనం ఒకసారి. సారా గొంజాలెస్ ఏం చెప్తుందో చూద్దాము. దాంట్లో వాళ్ళ పాడ్కాస్ట్ వీడియో ఒకటి ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, దాంతోపాటు అసలు ట్యాక్స్లు ఎలా, వేరే 2-3 ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా ఆమె చూపించింది. బట్ మనం షార్ట్లో ఒక 2 వీడియోస్ అయితే చూద్దాం. చిన్న క్విక్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ పర్పస్లో చేస్తున్నా. ఎందుకంటే చాలా పోస్టులు నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, D1 CPT గురించి చెప్పుకోవటాలు, తర్వాత అంటే సిస్టమ్ని ఎలా తప్పుదోవ పట్టించాలో అనేటువంటివి. అందుకని చెప్పేసి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇలాంటివి చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నా తప్ప పర్టికులర్గా ఎవరినో పాయింట్అవుట్ చేయడానికో లేకపోతే ఎవరినో నెగిటివ్గా చూపించడానికి అయితే కాదు. ఓకే, లెట్స్ కంటిన్యూ టు ద వీడియో. ఇప్పుడు ఈమె ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ వీళ్ళు ఇంత బ్లేటెంట్గా ఓపెన్గా చెప్తున్నారు, మేము మీ సిస్టమ్ని ఫ్రాడ్ చేస్తున్నాము అనేసి. అంటే ఇప్పుడు ఇది చూస్తారు కదా, ఆల్రెడీ అందరు అమెరికన్లు చూస్తారు, అటు పోయి యూఎస్ఏఎస్కి ట్యాగ్ అవుతుంది, వాళ్ళు చూస్తారు, ఇలా జరుగుతుందని తెలుస్తారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూద్దాం, మనం చూసిన తర్వాత మాట్లాడదాం. We're going down in a blaze of glory, I guess, because they're talking about it more than ever. They're saying all of the quiet parts out loud. They're sharing all the secrets of how these all of the scams work. They're just like doing podcasts about it, I guess. You have a H1B visa. Yeah, but most people misuse it. That's the point that I was coming. Like how they misuse it? There are two. One is an organized way in which is these Infosys type scams you find out about. Yeah, those two companies paid over millions of dollars of fine because they got caught for misusing the visa category. Okay. The other companies are small boutique scam companies. Yeah. So they'll have a main office in Hyderabad. Yeah. And they'll have a offshore just for postal address sake, one office in the US. So when you graduate, let's say you graduate from university, you didn't get any job. Correct. I will hire you on my payroll. You're not doing any job. Correct. Some fake paperwork I'll do. I will provide you food. I will provide you accommodation. You just hang out with these boys in this dormitory, 10 other guys like you. And I will go and secure contracts from smaller companies that need IT. Like some hick town in Ohio has a small water company. They don't know how to do IT. They need a SAP website or whatever. It'll be like, I have a guy who has 20 years experience, and that's you who just graduated. So everything is, these guys clearly lie. 7 years experience in Java, and this guy's like, Java? What is Java? Right? Okay, now you technically work for me, but you're on a contract. You're on a project that I secured in this hick town. You don't know how to do the job. Correct. So you'll bring the work home. My guys who are sitting in Hyderabad will do the work for you. You pay 15%. And you still learn. In the meantime, you learn. They just use your degree. Yeah. That company. Yes. You don't have to do anything. But they will secure your H1B visa. That fake company. Yeah, they will secure it. I have a lot of questions. I mean, I'd like to know if that guy is misusing it or he's just explaining the criminals. But I think I first have to just like summarize what they said, because I feel like probably you too can't understand what the they're saying, and maybe you couldn't.
చూసారు కదా, వాళ్ళు జనరల్గా జరిగేది చెప్పారు. సో వాళ్ళు మన టాపిక్ కాదు, కానీ ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు H1Bలో ఉండేది 75% ఇండియన్స్ అనగా అదే మనం చెప్పుకునేది. సో మరి అంటే ఎక్కువ ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? సో ఖచ్చితంగా మనకే ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ యుఎస్సిఎస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వాడి మొత్తం 15 సంవత్సరాల చరిత్ర తవ్వుతున్నారు. ఓకే, ఉంటారు జెన్యున్గా, చక్కగా వెళ్ళిన రోజు నుంచి ఇవాళ వరకు పర్ఫెక్ట్గా జాబ్ చేసుకుంటూ ఏ ప్రాబ్లము లేకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా హెడేక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళు ఈ ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు, కొత్తగా H1 అప్లై చేసుకునే వాళ్ళు, ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళు, సింపుల్గా యుఎస్సిఎస్ వాళ్ళు ఓకే H1 నీకు జాబ్ ఉందా, ఓకే రైట్ తీసుకో అని ఇచ్చేస్తారా? ఎంత డీప్ స్క్రూటినీ చేస్తారు అంటే ఇప్పుడు ఒక రకంగా ఇలాంటివి ఎక్స్పోజ్ చేసుకోవడం వలన ఇది ఒక్కటే కాదు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఓపెన్ చేస్తే పొద్దున లేస్తే మీకు ఈ Day1 CPT కావాలా, మాకు తెలుసు, నాకు ఈ కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, Day1 CPT ఏ కాలేజ్లో బాగుంటుంది, మా వాళ్ళు మీకు అడ్మిషన్ ఇప్పిస్తారు, ఫీజు చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి నేను చూశాను. అంటే ఏం ప్రమోట్ చేస్తున్నారు మీరు? ఓకే, ఒకప్పుడు ట్యూషన్ క్లాసులు చెప్పబడను అని చెప్పి బయట బోర్డులు మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పబడను, ఇలాంటి ఉండేవి సైన్స్ ట్యూషన్ చెప్పబడను. ఇప్పుడు ఏంటంటే మీరు తప్పులు ఎలా చేయాలో చెప్పబడను, మోసం ఎలా చేయాలో చెప్పబడను, లేకపోతే అలా ఉంది పరిస్థితి. అంటే జనరల్గా మనము వీలైనంత వరకు ఆ దేశానికి వాళ్ళు వీసా ఇచ్చి వెళ్ళినప్పుడు ఓకే చిన్న చిత్కా తప్పులు చేయకుండా ఎవరు ఉండరండి. 100కి 100% మార్కులు ఖచ్చితంగా ఎవరికి రావు. కానీ ఇంత బ్లేటెంట్గా ఎక్స్పోజ్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున ఉండే వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. ఇంకొక వీడియో చూపిస్తా, ఇప్పుడు ఈమె చూపిస్తుంది. ఇప్పుడు సారా గొంజాలెస్ ఏం చెప్తుందంటే ట్యాక్స్లు ఎలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి అంటే మీరు ఇండియన్స్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆమె పాత వీడియోలో మన ఒకతను వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అని అన్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఈమె ట్యాక్సెస్ ఎలా కట్టకుండా మేనేజ్ చేయొచ్చు, దాంట్లో ఉండేటువంటి లూప్ హోల్స్ ఏంటి అవన్నీ చెప్తుందన్నమాట. ఆఫ్కోర్స్ అది ఉన్నది కాబట్టి చెప్తుంది. సో బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఈ పర్టికులర్ వీడియోలో వచ్చి అంటే మీరు ట్యాక్స్లు కట్టకుండా ఎలా తప్పించుకోవాలి అన్నట్టు చెప్పినట్టు ఆ లూప్ హోల్స్ అన్ని చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి అది కూడా చూద్దాం. People that you're exploiting a loophole, the loophole will be closed. I mean, I shouldn't be explaining this to them. I'm glad. I'm glad that they're saying all of this out loud. I'm glad that they're saying it in broad daylight. I'm glad that this woman who I'm about to show you is just openly training other Indians how to dodge taxes using loopholes in the H4 dependent visa. If you are on H1B and your spouse is on H4EAD, you need to hear this. And this is the best combo to build wealth and save tens of thousands on taxes. And okay, let me explain how this works. The W2 spouse keeps their full-time job, while H4EAD spouse runs a real estate business that qualifies as a real estate professional. And the reason why one spouse should become a real estate professional is because it's special status designated by IRS that could potentially allow both you and your spouse to pay $0 in federal income taxes. On your tax return, there's literally a checkbox that you can check. Single W2 earners can't usually claim this, but married couple or in this case H1B plus H4EAD couples can. What was going on there? What was Stephen? On the mic? Yeah, what was I'm going to that? try to get to a రైట్, చూసారు కదా. అంటే H1 H4 కలిపి జనరల్గా ట్యాక్సెస్ విషయానికి వస్తే ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని అందరూ అనుకుంటారండి. ఎందుకంటే ఎక్కడన్నా మనకు ₹1 మిగులుతుందేమో అని చెప్పి ఈవెన్ ఇది కామన్. ఇండియాలో కూడా చాలామంది ఏంటంటే హెచ్ఆర్ఎల్ క్లెయిమ్ చేసుకుంటారు, ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవడానికి రకరకాల దారులు. బట్ స్టిల్ అవెవర్ కంపెనీస్ మన ట్యాక్స్ కట్టేటప్పుడు పే చేస్తాయి. ఇప్పుడు ఈమె సారా గొంజాలెస్ ఏమంటుందంటే నువ్వు ఇంత ఓపెన్గా అసలు ట్యాక్స్లు ఎలా డోజ్ చేయాలో చెప్తుంటే పబ్లిక్గా మీరు మా దేశానికి వచ్చి మీరు మా దేశానికి ఏం చేస్తున్నా అంటే ఆ వీడియో అంతా చాలా పెద్దదిలేండి, మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. బట్ ఆల్రెడీ ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ఇవాళ ఒకతను షేర్ చేశారనమాట. సో ఆల్రెడీ అందరు చూసే ఉంటారు ఈ పాటికి. ఇట్లా మనల్ని మనము అంటే వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ దేశాన్ని ఎలా నెగిటివ్ వేలో యూజ్ చేసుకోవచ్చు అనేది చేయటమే కాకుండా చెప్తా పోతే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చెప్తా వినండి. వాళ్ళకి తిక్కలేసిందంటే H1B వీసా ఆపినా ఆపుతారు. ఇప్పుడు ఇన్ని లూప్ హోల్స్ ఉన్న తర్వాత, ఇన్ని ఓపెన్గా బ్లేటెంట్గా ఇట్లా మాట్లాడుకున్న తర్వాత ఆపకూడదని గ్యారంటీ ఏముంది? పార్లమెంట్లో బోల్డ్ బిల్లులు పెట్టారు. బట్ ఇప్పుడు ఏంటంటే
కంపెనీస్ వచ్చేసి కంపెనీస్ కూడా రియలైజ్ అయితే అవును మరి ఇలా ఎవరెవరైతే ఇప్పుడు ఫ్రాడ్ చేసి ఎవరెవరైతే కన్సల్టెన్సీలు వాడి ఇట్లా చేసి ఫేక్ చేసి ఎవరు చేస్తున్నారో వాళ్ళెవరికి రావు ఇంకా జాబులు. కానీ H1B వీసాకి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే జెన్యూన్గా జాబ్ చేసి టాలెంట్ ఉన్నాడు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ కూడా ఇప్పుడు వాళ్ళంతా క్లియర్గా ఫస్ట్ చెప్పెట్టిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎవరో ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్ నుంచి జాబ్ చేస్తుంటాడంట. మరి ఇప్పుడు ఈ కంపెనీ వాడు తీసుకుంటే మరి వాళ్ళు వర్క్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో చేపిస్తారా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారా? సో H4EAD కూడా మన యూట్యూబ్లో కూడా చాలామంది కింద కామెంట్స్ పెట్టారు. H4EAD వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు కదా, 3-4 జాబులు తీసుకుంటారు, ఓపీటీ వాళ్ళని 2-3 పెట్టి నడిపించేస్తుంటారు, ఇండియాలో 3-4 పెట్టి చాలామంది అన్నారండి ఈ మాట. చాలామంది అన్నారు ఇక్కడ జాబులు చేస్తారు, ఇండియాలో డబ్బులు తీసుకుంటారు, అక్కడ ఇల్లులు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటుంటారు అని. ఓకే, అంటే ఫ్రాడ్కు కూడా ఒక ఇది అనేది లేదనమాట. మరి 2 జాబులు 4 జాబులు 5 జాబులు ఒక రీజనబుల్గా ఏదో ఒకటి ఎక్స్ట్రా పోని 2 జాబులు చేసుకుంటున్నాం, జెన్యున్గా ట్యాక్స్ కడుతున్నాము, W2 మెయింటైన్ చేస్తున్నాము, అన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు ఇది బయటపడింది అనుకోండి, ఇది పబ్లిక్ అయింది అనుకోండి, ఇప్పుడు దీని మీద ఇంకెవరో ఇప్పుడు మొన్న ఆయన ఇంకో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నాయన, ఇప్పుడు దీనికి పెద్ద వ్యూస్ ఎక్కువ రాలేదు. ఈమె ఇంకా కొంచెం ప్రమోట్ అవుతున్న కొద్దీ వ్యూస్ పెరుగుతూ ఉంటే ఇది ఎక్కడో అక్కడ బయటపడుతుంది. మళ్ళీ ఏ ట్యాక్స్ మ్యాన్ వాళ్ళు చూస్తారు, ఆల్రెడీ వాళ్ళు ట్యాక్సెస్ లాస్ట్ 5 years ట్యాక్స్. ఇప్పుడు అటార్నీస్ వీడియోస్ మీరు ఎంతవరకు చూస్తారో నాకు తెలియదు, కానీ అటార్నీస్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు క్లయింట్ I-485 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంట వాళ్ళ దగ్గర మొత్తం చిట్టా పెట్టుకొని కూర్చుంటున్నారంట, ఇతని గురించి లాస్ట్ 15 years ఆఫ్ డేటా పెట్టుకొని కూర్చుంటున్నారంట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. మరి ఇంత డీటెయిల్డ్గా తవ్వుతా పోతే వాళ్ళకి ఇంకేమొస్తాయి చెప్పండి? ఇప్పుడు జనరల్గా ప్రతి వాళ్ళ ఎక్కడో అక్కడ ఏదో ఒక బై మిస్టేక్ అనేది కామన్గా చేస్తూ ఉంటారండి మిస్టేక్స్. ఓకే, ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే కావాలని చేయకపోవచ్చు, బట్ అవ్వచ్చు మిస్టేక్స్. సో అవన్నీ కవర్ చేసుకుంటా వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటా హ్యాపీగా సెటిల్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల జెన్యున్గా H1B వీసా మీద ఉండి ప్రాపర్గా జాబులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఇన్స్టాగ్రామ్లలో మీరు ఈ Day 1 CPTల గురించి అడ్వర్టైజ్మెంట్లు చేయటాలు, లూప్ హోల్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయటాలు అవన్నీ బంద్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ని పర్ఫెక్ట్గా ట్రాక్ చేస్తున్నారు. రేపు పొద్దున మీరు ఎవరైనా ఎక్స్టెన్షన్కి పోయినప్పుడు కన్నా ఇట్లాంటి ఏది ఇన్స్టాగ్రామ్ వీడియో కనుక ట్రాక్ చేసినా డిలీట్ చేసినా కూడా ఖచ్చితంగా మీ ఎక్స్టెన్షన్ ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు 4 అయితే షేర్ చేయండి, అట్లీస్ట్ జాగ్రత్తగా ఉంటారని నా ఉద్దేశం, అవేర్నెస్ కోసం చేస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.